ఎంపీ అభ్యర్థి నామదేవ్ కిర్సాయి డాక్టర్ నామదేవ్ కిర్సాయి గెలుపు కోసము ఈరోజు ఇక్కడ మా కార్యకర్తలతో చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరులు తల్లాడి మాజీ ఎమ్మెల్యే గారు, తలండి మాజీ ఎమ్మెల్యే గారు, మన స్థానిక మాజీ ఎమ్మెల్యే తలండి గారు, అదేవిధంగా సతీష్ జువాడి గారు, మరియు సగుణ తలండి గారు, మరియు మహిళా సోదరిమణులు, బ్లాక్ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని మరి ఎంతో అత్యున్నతమైనటువంటి పదవుల్లో అవకాశాలు ఉన్నప్పటికీ అది వదిలేసుకొని మరి మన కోసం ఈరోజు నామదేవ్ కిర్సన్ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా ఈ వెనుకబడ్డ ప్రాంతం, అటవీ ప్రాంతం, మరి అనేక మంది దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాలు, పేదలు ఉండేటువంటి ఈ యొక్క గడ్చిరోలి నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా నిలబడి మన ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా వారిని గెలిపించి ఈ ప్రాంతం యొక్క ప్రజల సమస్యలను ఢిల్లీ స్థాయి వరకు వినిపించే ఒక చైతన్యవంతమైన, చదువుకున్న, ఒక గొప్ప ఉద్యోగ స్థానంలో ఉండే ఒక కమిషనర్ పనిచేస్తూ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. కాబట్టి గడ్చిరోలి ప్రాంత పార్లమెంటు, ఎంపీ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మరి మన అభ్యర్థిని గెలిపించి ఢిల్లీ పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నేను ఈ 2-3 రోజుల నుంచి తిరిగిన ప్రాంతం అంతా కూడా ట్రైబల్ ఎంపీ అభ్యర్థులు నిలబడ్డ కన్నే తిరుగుతున్నాను. అటు పక్కన పోతే మనకు ఆదిలాబాద్ ఆత్రం సుగుణ గోండు సామాజిక వర్గం నుంచి ఒక మామూలు టీచర్కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అటు మా ములుగులో మహబాద్ పార్లమెంట్లో కూడా ఎస్టీ అభ్యర్థి, తను కూడా గతంలో కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి పార్టీ విధేయుడిగా ఉంటున్నాడు. వారి కోసం నిన్నంతా ప్రచారం చేసినాం, మొన్నంతా ఆదిలాబాదు. ఈరోజు మరి 6 సార్లు బస్తర్ నుంచి గెలిచి ఓటమి అనేది తెలియనటువంటి బస్తర్ ఆవాజ్, బస్తర్ సిపాయి, బస్తర్ ప్రజల గొంతుక కవాసి లక్మా గారు, వారి కోసం కూడా నేను పొద్దున్న నుంచి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మరి మన గడ్చిరోలి నియోజకవర్గ అభ్యర్థి కిర్సన్ గారు వారి కోసం ఇక్కడికి ప్రచారానికి రావడం జరిగింది. చీకటి అయింది కాబట్టి ఒక్కటే ఈ మధ్య భారతంలోని అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఒరిస్సా, ఆంధ్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ బార్డర్లో అత్యధికంగా మరి వెనుకబడ్డటువంటి ఆదివాసులు కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, మైనార్టీలు కానీ, పేదలు జీవించే ప్రాంతం. పేద ప్రజలు ఉన్నప్పటికీ ఇక్కడ విలువైనటువంటి వనరులు, నీరు కానీ, అడవి కానీ, ఖనిజ సంపద, మైనింగ్ ఇదంతా కూడా ఉంది. కానీ ఎప్పుడు కూడా ఈ సంపద మీద ప్రజలకు, స్థానికులకు హక్కు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానికులకే హక్కులు కల్పించింది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వము కార్పొరేట్ కంపెనీల కోసం, వాళ్ళ దోస్తులకు దోచిపెట్టడం కోసం, ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం మనలాంటి ప్రాంతాల మీద ఉక్కుపాదం మోపి ఈ ప్రాంతాలను ఒక దిక్కు ఖాళీ చేయించైనా కూడా మరి ఈరోజు చూస్తే గుట్టల ఆదానికి అంబానీలకు కట్టబెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గడ్చిరోలి ప్రాంత ప్రాబ్లమ్స్ కానీ, అటు బస్తర్ ప్రజల సమస్యలు కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, ఇవన్నీ చూస్తే ఒక చైతన్యవంతమైనటువంటి నాయకులు పార్లమెంట్లో ఉంటే, మన రాహుల్ గాంధీ గారితో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. చూస్తుంటే మరి బీజేపీ పాలనలో ఈ రోడ్లు చూస్తుంటే 10 నిమిషాలలో వచ్చే రోడ్డు గంట పట్టింది. అంటే కనీసం వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. స్థానిక యువతకు ఉద్యోగాలు కూడా లేవు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ గారు 2,000 కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి జన్ధన్ ఖాతాలు ధన్ తెరవండి, 15 లక్షలు కాలాదాన్ లాతాము అన్నాడు. కాలాదాన్ లేదు, వైట్ దాన్ లేదు, ఏది లేదు. పైనుంచి మన మీదనే జిఎస్టీ రూపంలో ట్యాక్స్ వేసి విపరీతంగా వసూలు చేసింది. మంగాయి కూడా ధరలు మొత్తం తగ్గిస్తా అన్నాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 గ్యాస్ సిలిండర్ ఉండే ఆ రోజు కాంగ్రెస్ హయాంలో. బీజేపీ హయాంలో 1200 పెరిగింది. 50 రూపాయలు పెట్రోల్ ఉంటే 100, 110 పెంచారు. ఇట్లా ప్రతిదీ కూడా పెంచేసి ప్రజలను భారం చేసి తప్ప ప్రజలకేమీ మిగుల్చలే. వాళ్ళు ఎవరికైనా లాభం చేసిరంటే 13 లక్షల కోట్ల అప్పు
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలది మాఫీ చేశారు, కానీ రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయలేదు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మాత్రము 6%కే బ్యాంకులలో వడ్డీలు ఇస్తున్నారు, కానీ మనకు మాత్రం చిన్న సన్నకారు రైతులుగా 24%కి వడ్డీ ఇస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క మధ్య భారతాన్ని కాపాడుకోవాలంటే ఈ అన్ని జిల్లాల బార్డర్, రాష్ట్రాల బార్డర్, మన దగ్గర నీరుంది, మన దగ్గర అటవీ సంపద ఉంది, బొగ్గు ఉంది, అదేవిధంగా మైనింగ్ ఉంది. కానీ ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి ఇక్కడ ప్రజల్ని పరాయీకరణ చేసి మనకు ఎలాంటి హక్కులు లేకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగమే ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం పక్కా. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పేద ప్రజలకు, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మోడీ 10 సంవత్సరాల పాలనలో ఎవరైనా మీరు అడగండి, మీ ఊరికేమొచ్చింది, మీ గల్లీకేమొచ్చింది, మీ ఇంటికేమొచ్చింది, ఏది రాలేదు. పేదవాళ్ళని దోయడం, పెద్దోళ్ళకు పెట్టడం, ఇది మోడీ గారి యొక్క విధానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క అవకాశం. రాహుల్ గాంధీ గారి తండ్రి మరి రాజీవ్ గాంధీ 34 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 34 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంలో పదవులు తీసుకోలే. కానీ దేశంలో 3 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినాం. సోనియమ్మ తీసుకొచ్చింది, కానీ వాళ్ళు పదవులు తీసుకోలే. కానీ ఈనాటి ప్రధానమంత్రి కక్కుర్తి అంతా ఎప్పుడు ఎల్లగక్కుతాడు. కుటుంబ పార్టీ ఇక్కడ త్యాగాల కుటుంబం. దేశం కోసం నా దేహం ముక్కలైనా పర్వాలేదు, దేశాన్ని ఐక్యంగా ఉంచుతామని రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ పోరాటం చేసి మరణించారు. కాబట్టి దయచేసి మన సిరంచ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక్క అవకాశం, ఈ దేశంలో ప్రధాని అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి రావాలంటే మరి ఇక్కడటువంటి మన ఎంపీ అభ్యర్థికి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. తప్పకుండా ప్రతి మహిళకు అకౌంట్లో ₹1,00,000 ప్రతి సంవత్సరం వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. స్థానిక నీళ్లు, నిధులు, నియామకాల మీద మన లోకల్ వాళ్ళకి హక్కు మిగులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే 100 రోజుల పని తెచ్చింది. మన్రేగా రోజుగార్ ఇవాళ వచ్చిందంటే కాంగ్రెస్. దాన్ని 100 రోజులను 40 రోజులకు తగ్గించింది బీజేపీ ప్రభుత్వం. రాను అది ఎత్తేయాలని చూస్తుంది. రాను మన మహారాష్ట్ర బిడ్డ ఈ దేశం కోసం రాజ్యాంగాన్ని రచించి ప్రపంచమంతా భారత రాజ్యాంగం గొప్పది అని కీర్తిస్తుంటే మోడీ ప్రభుత్వం దాన్ని తొలగించాలని చూస్తున్నారు. రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, భారతీయులందరి యొక్క హక్కులనల్లా ప్రతిబింబించేసి ఇవాళ తీసేసి మొత్తం మోడీ దోస్తులకు దోషిపెట్టి మాట్లాడితే నోరు మూయించే చరిత్ర రాబోతుంది. అలాంటి పరిస్థితి వస్తే ఈ దేశంలో సామాన్యులకు బతికే హక్కు కూడా లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెనుకకు తిరగకుండా ప్రతి గుండె చప్పుడు